దానికి కారణాలేవో చెప్పారు. నేను మీకంటే చాలా చిన్నవాడిని, నేను భౌతికంగా వృద్ధుణ్ణైనాను, శరీరం భౌతికమైన పాంచభౌతిక శరీరం నాది, మీరు దివ్య శరీరం పొందిన వాళ్ళు అన్నాను నేను. అంటే మీ సంగతి మాకు తెలుసును, అందుకే ఈ ఉన్నత సింహాసనం ఏర్పాటు చేశాము అన్నారు. ఆ కార్తీక మాసపు దివ్యానుభవాన్ని మనస్సులో స్మరిస్తూ, కార్తీక మాసం శివప్రీతికరమైనది, విష్ణుప్రీతికరమైనది, పరమేశ్వరీ ప్రీతికరమైనది, సర్వదేవతలకు ఇష్టమైనది. ఈ సమయంలో గోపూజలు చేస్తారు, దీపాలు వెలిగిస్తారు. ఒక దీపం వెలిగిస్తే కైలాసవాసం లభిస్తుంది, ఇంకో దీపం వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది. శరీర పతనానంతరం జీవుడు దివ్యలోకాలకు వెళ్ళటానికి ఈ దీపం దోవ చూపిస్తుంది. అటువంటి దివ్యమైనటువంటి మహత్తరమైన ఈ శరదృతువును గురించి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం, కోటి దీపాలు వెలిగించేటువంటి అపూర్వమైన కార్యక్రమం, దేవతలు మెచ్చేటువంటి కార్యక్రమం. ఇటువంటి సమావేశం జరిగితే అంతరిక్షం నుండి దేవతలు దిగి వస్తారు. ఇక్కడ ఎదురుగా ఉన్న ప్రేక్షకులలో సశరీరులైనటువంటి వాళ్ళే కాదు, అశరీరులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి దేవతల రాకకు కారణమైన ఈ దివ్యోత్సవాన్ని అందరూ కూడా భగవద్భక్తితో, అత్యంత విశిష్టమైనటువంటి దివ్యమైన భావనతో స్వీకరించండి. అందరికీ శుభమగునుగాక. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర చౌదరి గారు, వారి దంపతులు, ఇంకా అందరికీ కూడాను ఆ పరమేశ్వరి దివ్యమైన ఆశీస్సులను ప్రసాదించునుగాక. ఎందుకంటే ఇంకా ఇంకా హిందూ ధర్మ రక్షణ కార్యక్రమాలు చేయటానికి. శుభమస్తు. నారాయణ నారాయణ. ధన్యవాదాలు స్వామి. అద్భుతమైన అభిభాషణంతో మనందరినీ ఆశీర్వదించిన స్వామివారికి ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో మీ నమస్కారాలు సమర్పించండి. ధన్యవాదాలు స్వామి. పూజ్యశ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారిని సత్కరించవలసిందిగా చైర్మన్ దంపతులను కోరుతున్నాం. అలానే కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి గారి సన్మాన పత్రాన్ని వినిపించాల్సిందిగా శ్రీ అమరేంద్ర గారిని కోరుతున్నాం. నమస్సభాయై. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్యాణం యమనియమాద్యష్టాంగయోగ నిష్ఠా గరిష్ఠానాం పదవాక్య ప్రమాణ పారావార పారిణానాం నిరంతరాయ ధర్మ సంప్రదాయ సంస్కార సంస్కృతి సంరక్షణార్థం అవిశ్రామం పరివ్రాజక ధర్మమాశ్రితవ్రతాం తమిళనాడు ప్రాంతే టెంకాశీ జనపదే కుర్తాళ క్షేత్రే శ్రీ సిద్ధేశ్వరీ సముపాసకతయా ప్రసిద్ధానాం శ్రీ 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 మౌనస్వామినాం శ్రీ సిద్ధేశ్వరీ పీఠమాశ్రితవతాం శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి శ్రీచరణానాం భాగ్యనగరే శ్రీ నందమూరి తారకరామరాయ క్రీడా ప్రాంగణే రమాదేవి నరేంద్ర చౌదరి దంపతిభ్యాం లోక కళ్యాణాయ సంకల్పితే తులారాశి స్థిత రవి ప్రభా సుసంపన్నే శరదృతౌ యమదంష్ట్రా విపీడ్య ప్రజోద్ధరణ యోగ్యే శుభ కార్తీక మాసే శుక్లపక్షే ప్రతిపత్తిథిమారభ్య పూర్ణిమా పర్యంతం ఇత్యుక్తే కలియుగస్య పంచదశోత్తరశతోత్తర పంచసహస్రతమే విజయాబ్దే అష్టమే కార్తీకమాసే ప్రథమే శుక్లపక్షే ప్రతిపత్తిథిమారభ్య పూర్ణిమా పర్యంతం తదుత్తరైక దివస సహితతయా పరిగణిత షోడశ దివస సమయ సంపద్యమానతయా నిర్వర్త్యమానే కోటిదీప మహోత్సవే సమాగమన శుభావసరే సభక్త సప్రశ్రయం సమర్ప్యమాణః నమస్సుమాంజలిః. అయి పూజ్యపాదాః భవాదృశానాం మహామహిమశాలినాం ప్రేరణయా అస్మాకం ఇయం భక్తివాహిని సతత ధర్మకార్యతత్పరా భారతీయ సంస్కృతిం పరివర్ధయంతి పునర్భారత సంస్కృతి పూర్వవైభవార్థం ప్రవర్తతే. శ్రీచరణాః నితాంతం తృప్తిజీవనాః భవంతః అవిశ్రామం సత్కార్యరతాః అపి అవిగణయ్య శ్రమం అనాలోచ్య స్వకార్యం జగత్కల్యాణకరమిదం కార్యమితి విభావ్య శుభాశీః ప్రదానాయ అత్ర సముపస్థితా ఇతి వయమతీవ ధన్యానస్మాన్ విభావయామః. తత్ర భవతాం సమాగమేన శుభయా చాశిషా ఇమాః ప్రజాః భవతాం జగత్కల్యాణ సంకల్పాయ సచేతనాః
सहकृतकराश्च भविष्यन्तीत्याशास्महे। एवं भवदागमन अनुग्रह चरितार्थ भक्तिवाहिनी। ओम। సకల భాషలకు మాతృకైన సంస్కృతంలో వారి